నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీపద్మ గారు. నమస్తే శ్రీపద్మ గారు. నమస్తే కీర్తి. ఈరోజు టాపిక్ నాకు చాలా ఇష్టమైన టాపిక్, యట్ చాలా భయమైన టాపిక్. అంటే జనరల్గా మనం సినిమాల్లో కాదు, నేనైతే రియల్ లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో విని ఉన్నాను, చూస్తున్నాను. ఎవ్వరు లేకపోయినా ఇంట్లో సడన్గా గజ్జల శబ్దం. అంటే మేము తెలియదు, అది సబ్ కాన్షియస్ మైండ్లో అట్లా స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడు, ఈ దయ్యాలు బేతాలు భూతాలు అని చెప్పి. మా నాన్నమ్మ కూడా అన్ని దయ్యాల కథలు ఎక్కువ శాతం చెప్పేది. మరి అది అలా ఉండిపోయి ఆ భయం ఎలా ఏర్పడిందో తెలియదు. కానీ అసలు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు గజ్జల శబ్దం వినిపిస్తే అది దేనికి సంకేతం? ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, నిజంగా వినిపించింది. ఇంకోటి, మనం భ్రమలో ఉన్నాం. ఇప్పుడు నిజంగా వినిపించింది అని అన్నప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అది మంచికి సంకేతమా, చెడుకి సంకేతమా? ఇప్పుడు మంచికి సంకేతం అనుకోండి. మంచికి అంటే గజ్జలు మంచికి అని అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేదేంటి? ఆర్థిక లాభము, అంటే లక్ష్మీదేవి రాక. కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు, మంచిదే. అదే కనుక చెడు అయితే కనుక అది అసలు రావటానికి గల కారణాలు ఏంటి? అది మనం వింటున్నది అది అపోహ లేకపోతే నిజమా అనేటువంటి అంశం అనేటువంటిది తలెత్తుతుంది. ఇక్కడ జనరల్గా ఇలాంటి గజ్జల శబ్దాలు ఎక్కడ వినిపిస్తాయి అని అంటే, ఆ ఇల్లు లేదా ఆ పరిసరం ఎక్కడైతే ఉంటుందో ఆ పరిసరం యొక్క హిస్టరీని మనం కొంచెము తిరగదోడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అది కొత్త ఇల్లు అనుకోండి, కొత్తింట్లో మీకు గజ్జల శబ్దం వినిపిస్తోంది అని మీరు రీసెంట్గా వచ్చారు. కాకపోతే అది మంచా చెడా అనేటువంటి కంక్లూజన్కి మీరు రావటానికి ఫస్ట్ మీరు ఆ ఇంటి యొక్క హిస్టరీని తీసుకోవాలి. ఆ ఇల్లు ఏమైనా శ్మశానాల పైన కట్టారా అంటే, ఆ ఇంటి స్థలము ఏమన్నా శ్మశానం పైన కట్టారా? అది పాతిల్లైనా కొత్తిల్లైనా. రెండోది, ఒకవేళ అది ఆ ఇంటి లేదు అంతా బాగానే చూసుకుని కట్టారు అన్న కంక్లూజన్కి వస్తే, ఆ ఇంట్లో అంటే మీరు ఫస్ట్ పర్సన్ అక్కడ రావటానికి, మీరు ఇంట్లో ఫస్ట్ పర్సన్ లేదా స్థలంగా ఉన్నప్పుడే మీరు కొన్ని అన్నీ చూసుకుని కట్టించారు అని అనుకున్నప్పుడు, అక్కడ ఎవరైనా అకస్మాత్తుగా హఠాన్ మరణం లాంటివి ఏమన్నా జరిగాయా అంటే యాక్సిడెంటల్ డెత్స్ అలాంటివి జరిగాయా? ఎవరైనా సూసైడ్స్ లాంటివి, లేదంటే ఎవరైనా కూడా బాగా మానసికమైనటువంటి సంఘర్షణకి లోనై, లేదంటే ఏదైనా బాగా బాధతో కానీ ఆ ఇంటి మీద ఆశతో కానీ ప్రాణాలు వదిలేరా అనేటువంటి విషయాలని మనం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి స్థలంగా మనం తీసుకున్నప్పుడు కూడా మేమంతా బాగానే తీసుకున్నాము, అన్నీ చేసుకున్నాము అని అంటారు. కానీ అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏమీ శ్మశానాలు ఉండక్కర్లేదు, ఏమీ ఉండక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి కొన్ని స్థలాల మీద దేవతా విగ్రహాలు లాంటివి విరిగిపడేటువంటి అవకాశం ఉంటుంది. దేవతా విగ్రహాలు అని అంటే, ఇప్పుడు మనం వినాయక చవితికి దసరాలకి అమ్మవారి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు చేస్తారు. కేవలం అదే కాదు, కొన్ని చోట్ల మట్టి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశం అయినా సరే, అంటే లేదా అక్కడ కొట్లల్లాగా పెట్టి అవి కింద పడి విరగటము ఇలాంటివి జరిగినా కూడా అది ఆ స్థలము అనేటువంటిది దోషభరితంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, అది దైవశక్తే, కానీ అక్కడ నెగటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఒకటి మనం, ఆ స్థలము ఎలాంటిది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మెయిన్ గా పురాణ స్థలాలు, పాత స్థలాలు అంటే ఇప్పటికీ జనరల్ గా అలాంటి స్థలాలు అనేటువంటివి లేవు, అన్ని ఆక్యుపై అయిపోతున్నాయి, ఆ స్థలాల మీద ఇల్లు కట్టేటాలు అవుతున్నాయి. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భం వస్తుందంటే, జంతు కళేబరాలు, జంతువులు అటు ఇటు తిరగటము, లేదంటే బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏదో తినో లేదంటే అక్కడ ప్రాణాలు వదిలో అలా ఏదైనా జరిగి ఉందనుకోండి, అది కూడా మళ్ళీ దోషపూరితంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇన్ జనరల్ స్థలాన్ని తీసుకునేటప్పుడు కూడా స్థలం ఒక హిస్టరీని మనం తెలుసుకోవాలి. అంటే మనం అంత లోతుల్లో ఎలా తెలుసుకుంటాము అని అంటే, పెద్ద లోతులుగా తెలుసుకోకపోయినా కొంతవరకు మనం ఆ స్థలం గురించి నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. చుట్టుపక్కల అడగటము, అలాగే మన ముందు ఎవరో కొనుక్కుని ఉంటారు, మన పత్రాలు మన రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఎంతమంది కొనుక్కున్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి అది ఎవరెవరు కొనుక్కున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది మినిమంగా మనము దాని హిస్టరీ సేకరించాలి. ఇప్పుడు పాజిటివ్ పవర్ అయినా సరే, నెగిటివ్ పవర్ అయినా సరే, వై గజ్జల సౌండ్ ఓన్లీ? దయ్యం గజ్జలే కట్టుకుని ఎందుకు రావాలి?
రావాలి, ఇంకేదైనా గాజులు కూడా వేసుకుని రావచ్చు కదా. గాజుల శబ్దం కూడా వింటామండి కొన్నిసార్లు. అసలు ఇవన్నీ కూడా కాదు, అది ఇండియన్ దయ్యమే ఎందుకు అవ్వాలి, ఏ ఫారెన్ దయ్యమో అవ్వచ్చు కదా, బూట్లు వేసుకుని రావచ్చు కదా. కాకపోతే ఇది మన అపోహ కూడా కావచ్చు. మరి అపోహ అయినప్పుడు మనము మరి అపోహని ఎలా తెలుసుకోవటం? ఇప్పుడు మనం ఇది వాస్తవం అయినప్పుడు దాని పరిస్థితి అంటే అపోహ ఇది అని మనం అనుకున్నప్పుడు దానికి గల కారణాలు ఏంటి, దానివల్ల పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. పరిణామాలు జనరల్ గా మంచి జరిగినప్పుడు ఏ ఇబ్బంది లేదు, చెడు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, హెల్త్ మామూలుగా ప్రాణాల మీదకి రావటమే అది దానికి అల్టిమేట్ ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఎలా వచ్చి ఉండవచ్చు, దానికి ఏం చెయ్యాలి అని అంటే దానికి తగిన శాంతులు చేసుకోవటము, దానికి తగిన పురోహితుల్ని మాట్లాడుకుని అసలు స్థలం రూపంలో ఉన్నప్పుడే దానికి శాంతి అనేటువంటిది చేసుకుని దానిపైన మన శంకుస్థాపనప్పుడే స్థలశుద్ధి అనేటువంటిది చేసేస్తారు జనరల్గా. స్థలశుద్ధి చేసుకుని తగిన 20 జాగ్రత్తలు తీసుకుని ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకుంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రాబ్లం రాదు. అది అపార్ట్మెంట్ అయినా సరే, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే, ఎప్పుడు స్థలశుద్ధి అనేటువంటిది చెయ్యాలి. స్థలశుద్ధి చేయకుండా ఇల్లు అనేటువంటిది కట్టకూడదు. ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఏది చేయకూడదు. ఇవన్నీ ఇలా ఉండగా ఒకసారి అపోహ అనేసరికి నాకు ఒక చిన్న సందర్భం గుర్తుకొచ్చింది కీర్తి. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ప్రాపర్టీస్ కొన్నా కన్సల్ట్ చేసి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమైంది, వాళ్ళ బావమరిది పూనాలో ఉంటారు, అక్కడ రో హౌసెస్ కొనుక్కున్నారు. అయితే ఈ రో హౌసెస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే ఊరి శివార్లలో కట్టారు తక్కువకి. అంటే పూనా లాంటి సిటీలో వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ దొరకటమే అపురూపం. సో ఈ ఊరి శివార్లైనా మెల్లగా సిటీ డెవలప్ అవుతుందిలే అని వాళ్ళు రో హౌసెస్ తీసుకున్నారు. రో హౌసెస్ అంటే ఒక ఇండిపెండెంట్ హౌసెసే కానీ అవి అతుక్కుని ఉంటాయి, డూప్లెక్స్ హౌసెస్. ఒక బిల్డింగ్ కూడా ఇంకో బిల్డింగ్కి అతుక్కుని ఉంటుంది. అయితే ఆ మొత్తం దాంట్లో ఒక 50 ఇళ్ళు మొత్తం మీద వెంచర్లో ఉన్నాయి. సెక్యూరిటీ కూడా అంతంత మాత్రమే. ఆ 50 ఇళ్లలో 4 మాత్రమే ఆక్యుపెంట్స్. ఆ 4లో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారు వీకెండ్స్లో. సో స్టాండర్డ్గా అక్కడ ఉండేవాళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు. ఇక్కడ ఏమైంది, వాళ్ళ బావమరిది వాళ్ళు మామూలుగా ఎప్పుడు అక్కడ ఉన్నారు, ఒక 6 నెలల వరకు ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. 6 నెలల తర్వాత ఈ గజ్జల శబ్దం వాళ్ళకి వినిపిస్తూ వచ్చింది. అది ఎప్పుడు రాత్రి 8:30 నుంచి 12:30 వరకు పైన వినిపిస్తూ ఉంది. అంటే వాళ్ళకి నార్త్ సైడ్ మొత్తము మంచి ఎలివేషన్ ఉంటుంది, రెండోది మంచిది అని చెప్పి వాళ్ళు మొత్తం స్లైడింగ్ డోర్ ఇచ్చేసారు పైన నార్త్లో. సో అది ఎప్పుడు మూసే ఉంటుంది, కానీ అట్టి నుంచే గజ్జల శబ్దం రావటం అనేటువంటిది వాళ్ళకి వినిపిస్తుంది. 8:30కి మొదలైంది, 12:30కి ఆగుతుంది. వాళ్ళకి పైకి వెళ్ళాలంటే భయం వేసేస్తుంది. అలా కొంతకాలం జరిగాక ఏమైంది, వాళ్ళు ఇంకా తట్టుకోలేక వాళ్ళ బావగారికి ఫోన్ చేసి ఇలా జరుగుతోందండి ఇక్కడ, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఆయన కాల్ చేశారు. నేను వాళ్ళకి ఒక విషయం చెప్పాను, అది మీకే జరుగుతోందా, మీతో పాటు ఇంకా 2 ఆక్యుపెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి కూడా జరుగుతుందా, ఫస్ట్ కనుక్కోండి, మీకు మాత్రమే వినిపిస్తుందా అంటే మేము అది కనుక్కుంటామని నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని అడిగారు. వాళ్ళు ఏమన్నారు, మాకు అప్పుడప్పుడు వినిపిస్తోందండి కానీ మేము అంతగా శ్రద్ధ పట్టలేదు, మీరు అంటుంటే మాకు ఇప్పుడు అనిపిస్తోంది, నిజమే అది పైనుంచే వస్తోందండి అన్నారు. దయ్యం ఉంటే వాళ్ళు ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి, వీళ్ళ ఇంట్లో కూడా ఎందుకు వినిపిస్తోంది? సరే వాళ్ళు ఇద్దరు మొత్తానికి మాట్లాడుకుని మూడో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళంగానే మా వాళ్ళు మర్యాద చేశారు, అరే ఎప్పుడు కలుసుకోలేదు, ఫస్ట్ టైం కలుసుకున్నాం, టీ కాఫీలు అన్నీ అయినాయి, వీళ్ళు చెప్పాలా వద్దా అనుకుంటూ భయపడుకుంటూ చెప్దాం అనుకునే లోపు సారీ అండి నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకుంటున్నానని 3వ వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఏమంటున్నాడు, మా అమ్మాయి కథకు నేర్చుకుంటుందండి, జాబ్ చేసి చదువుకుని ఇవన్నీ అయ్యే టైంకి అమ్మాయికి కుదరట్లేదు, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తోంది, కాబట్టి వాళ్ళ గురువు ఆవిడైతే చిన్నప్పటి నుంచి నేర్పించిన ఆవిడే బ్రషింగ్ అవుతుంది కదా ఇప్పుడు అని చెప్పి 8:30కి రమ్మన్నాము. పాపం ఆవిడ ఇక్కడే స్టే చేసి పొద్దున్న వెళ్తున్నారు, ఆవిడ 12:30 వరకు ఏకాగ్రతతో నేర్చుకుంటాను, మీ అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకున్నారు. ఒక్కసారి అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గజ్జలు ఏమయ్యాయి కాబట్టి ప్రాక్టీస్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ భయం నుంచి బయటికి రావాలి. అయితే మరి వాళ్ళకి గజ్జల శబ్దం వినిపించింది, వాళ్ళు భయపడలా. వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే వాళ్ళ ఇంటి పైన 1st ఫ్లోర్లో చాలా పెద్ద హోమ్ థియేటర్ చాలా అందంగా ఉంది. ఎప్పుడు 24 గంటలు ఫ్రీ దొరికిందంటే దయ్యాల సినిమాలు, అమ్మ నాన్న పిల్లలు
వాళ్ళ మైండ్లో వెనకాల దయ్యం ఉందా ముందు దయ్యం ఉందా అని ఆలోచించినంటే టైం సరిపోదు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటి, మనము మన మైండ్ ఒక నెగిటివిటీని ఆలోచించేటప్పుడు అది ఎంతగా ఇంపాక్ట్ అవుతుంది అని. అంటే దీని అర్థం దయ్యాలు లేవని కాదు, దయ్యాలు ఉన్నాయి అని కాదు. మనం ఫస్ట్ ఏదైనా మనకి ఒక నెగిటివ్ సన్నివేశం, నెగిటివ్ సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చింది అన్నప్పుడు కంగారు భయాన్ని పక్కన పెట్టి ఆలోచనని పెంచాలి. ఫస్ట్ ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగానే అది అపోహ కాదు వాస్తవము అని అనుకున్నప్పుడు దానికి ఏం చేయాలి, ఏం చేస్తే మనం దీంట్లోంచి బయటపడతాము అనేటువంటి ఆలోచనని పెంచాలి. దానికి తగిన పండితులు కూడా మనకి ఈరోజు అవైలబుల్ ఉన్నారు. అందరూ కూడా కమర్షియల్ ఉన్నారు, కానీ ఏంటంటే పూర్తిగా కూడా అందరినీ కమర్షియల్ అని మనం అనుకోలేము. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఆలోచనని పెంచి అపోహలు, ముఖ్యంగా మన భయాన్ని ఇంకా భయంగా మార్చేటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉంటే అప్పుడు మనకి వాస్తవం అనేటువంటిది కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్ సెట్ అగైన్.